అలర్ట్ చేస్తూ ఉన్నారు. రేపు ఏదైతే మహానాడులో కూడా ఇదే అంశం మీద కావచ్చు, రైట్ సార్, అదేవిధంగా రైట్ కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశాలు డిస్కషన్ జరుగుతాయి. రైట్ సార్. బాలకోటే గారు నమస్కారం. నమస్తే సార్. సార్, ఇప్పుడు మీలాంటి వారికి ఇచ్చినటువంటి పదవిలో తలమునకలై పనిచేసుకుంటున్నారు. సో ఎట్లాంటి ఏం చేయాలి, ఏంటి దీనికి సంబంధించి ఎట్లాంటి న్యాయం జరగాలి, మీరు ఇంకా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఫైట్ చేసి కావాల్సినవి తెచ్చుకోవడం, వాళ్ళని అడగడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ కొద్దిమంది తీరు ఇంకా మారట్లేదు. ఎందుకు సార్? అసలు ఇంకా గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయిందని క్లియర్గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంత అట్లా? ఏంటి అసలు? ఎక్కడ ఇది కమ్యూనికేషన్ ఎక్కడ లోపిస్తోంది? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? పవన్ గారు నమస్తే సార్. నమస్తే సాహెబ్ గారికి, శ్రీరామ్ గారికి నమస్కారాలు సార్. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎప్పుడు పరిపాలన చెప్పే మాట అండి. అంటే పరిపాలనలో మనల్ని మనం సమీక్షించుకోవాలని చెప్తా ఉంటుంటారు. 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పరిస్థితి మనం చూస్తే, మనం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షుడు, విజనరీ, అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు అని మనం ఎందుకంటున్నామంటే తనను తాను సమీక్షించుకుంటుంటారు. నిన్న కూడా ఏంటంటే పొలిటి బ్యూరో మహానాడు సందర్భంగా చాలా చక్కని మాట, ఎట్లాంటి అబ్జెక్షన్ కానీ అభ్యంతరం కానీ పెట్టదగ్గ మాట కాదు. ముఖ్యమంత్రి అయ్యుండి ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా ఎమ్మెల్యేల పనితీరు బాలేదంటే ఫలితం ఉండదు. అవును, మార్చుకోమని చెబుతున్నా, ఇక చెప్పటం ఉండదు. మాట వినని వారిని పార్టీ మొయ్యద్దు. దానికి ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఇటీవల తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఎందుకంటే ప్రజాస్వామిక లక్షణం. ఒక మాట మాత్రం పవన్ గారు, మంచి పనులు చేయాలి, చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పాలి. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మరో మాట అంటాడు, ఎంఆర్ఓ తప్పు చేసినా ముఖ్యమంత్రిని వేలెత్తి చూపుతారు, ఎస్ఐ తప్పు చేసినా హోంమంత్రిని వేలెత్తి చూపుతారు, ఎమ్మెల్యే తప్పు చేసినా, మంత్రి తప్పు చేసినా, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త తప్పు చేసినా ఆ పార్టీ అధ్యక్షులే వేలెత్తి చూపుతారు. ఎందుకంటే పరిపాలన అంటే సమిష్టి పరిపాలన. ఒక్క చంద్రబాబు నాయుడు గారు మంచి పనులు చేసుకుంటూ పోతే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తారు. కానీ ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే తప్పుడు పనులు చేస్తే, ఇబ్బందికరమైన వాతావరణం చేస్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా క్షమించడు. అవును, క్షమించడు ప్రజాస్వామ్యంలో. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట. ఇంకో మాట ఏంటంటే, ఉపేక్షించను అని చెప్పి చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇవ్వటం కంటే, ఎందుకంటే 2 సంవత్సరాల పరిపాలన పూర్తయిపోయింది కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసిన ఎమ్మెల్యే ఎంత ఘనాపాటైనా, ఘటికుడైనా, పొమ్ములున్నా ఓడబీకి పక్కన పెట్టాలండి. క్రమశిక్షణ అంటే భయపడాలండి, లేకపోతే నియంత్రణ ఉండదు సార్. ఒక మాట చెప్పటమో హెచ్చరిక చేయటమో కాదు. మనం కుటుంబంలో పెద్ద తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే బుజ్జగించేటప్పుడు బుజ్జగిస్తారు, కొడుకుని కానీ కూతుర్ని కానీ. తప్పు చేసినప్పుడు, చెయ్యకూడని తప్పు చేసినప్పుడు లాగిపెట్టి సభ మీద కొట్టాలి, వాడికి ఆ పనిష్మెంట్ ఉండాలి. పార్టీ కూడా అలాగనే, నేను చర్యలు తీసుకుంటానని అంటే కొంతమంది ఎమ్మెల్యేల తీరు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు బాగాలేదని. వెరస ఏమవుతుందంటే రాష్ట్రం అంతా ప్రభావితం పడుతుంది, పెంట అవుతుంది. అతగాడికి ఏదో ఎలర్జీ ఉంటుంది, ఆ ఎలర్జీని అందరికీ చుడతా ఉంటుంటాడు. మనం చెప్పమంది, మీకు తెలిసిన విషయమే, నాకు తెలిసిన విషయమే, ఈ డిబేట్లో పాల్గొన్న విషయమే. కొంతమంది ఎమ్మెల్యేలు ఎంత రచ్చ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత గట్టిగా చెప్పినా కూడా వినకుండా ఉంటున్నారు. కొద్దిమంది మంత్రులు హైదరాబాద్ లో కూర్చొని ఇక్కడ నుంచి బిజినెస్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంకో మాట పవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయం అంటేనే ప్రమాదకరమైన రాజకీయం అని నిన్న చూశారు కదా. 1998లో చనిపోయిన వైఎస్ రాజారెడ్డి గారిని తెర మీదకి తెచ్చి చంద్రబాబు నాయుడు గారు చంపింది అంటున్నారు. 1988లో ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని చెప్పి రంగారావు గారి వంగవీటి మోహన్ రంగాన్ని చంపించారని మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారిని చంపించిందని మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇష్టము, రాష్ట్రంలో ఏం జరిగినా అన్ని వీళ్ళే అంటే నోటికి ఏదొస్తుంది ఇంత అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. అమరావతిలో అప్పులతో నిర్మాణాలు జరుగుతుంటే 50,000 కోట్ల రూపాయలతో టెండర్ల ద్వారా పనులు జరుగుతుంటే
లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పాను ఒకడు, లక్షలాది కోట్లు ఖర్చు పెడుతున్నారని ఇంకొకడు, 3,60,60 కోట్లు ఖర్చు పెడుతున్నారని కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరి వీటన్నిటికి సమాధానం చెప్పాలంటే ఎంత జాగరూకత ఉండాలి ప్రభుత్వంలో. అవును. ఈ మధ్య నిన్న మొన్న పార్థసారథి అని ఆ రాజారెడ్డి గారి హత్య కేసులో 19వ ముద్దాయి నిన్న ఆయన డిబేట్ మాట్లాడి ఆయన చెప్తున్నట్టే 26 కత్తిపోట్లు దిగినాయి ఆయనకి. అవునట. అక్కడ ఫ్యాక్షన్ గొడవలు. అసలు నాకు అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం చేయటం అంటే నేను కూడా తుపాకీ అడగాలి, పిస్తూల్ అడగాలి. ఓకే, మాకు భద్రతే ఉంది. రైట్. చాలా మంది కూడా నా బోర్డు కార్యాలయానికి వచ్చి బాలకోటయ్య గారు మీరు ఉదయం డిబేట్లో సాయంత్రం డిబేట్లో జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా విమర్శలు చేస్తున్నట్టు చాలా ప్రజాస్వామ్యంగా చేస్తుంటారు, రేపు పొద్దున ఆయన రప్ప ప్రాజెక్టులో మిమ్మల్ని కూడా ఏదైనా చేస్తే ఏంటి మీకు భద్రత, ఏంటి మీకు రక్షణ అని మాట్లాడుతున్నారు. అంటే ఒక ప్రమాదకరమైన ఆయన అధికారంలో ఉన్నప్పుడే మీలాంటి వాళ్ళు, శ్రీరామ్ గారు లాంటి వాళ్ళు భయపడలేదు కదా. భయపడలేదంటే మరి వివేకానంద రెడ్డి కూడా భయపడలా. ఎన్నికల ప్రచారం చేశాడు, వచ్చాడు. ఇప్పుడు కత్తికి రాజకీయం ఉంది సార్. అంతే. ఇప్పుడు మనం విధ్వంసం చేద్దాము, హత్య చేద్దాం అనుకునే వాడికి ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్, దస్తగిరి కూడా చంద్రబాబు నాయుడు గారి మనిషి అయినా. దస్తగిరి అప్రూవర్ గా మాట్లాడిన దస్తగిరి కూడా చంద్రబాబు నాయుడు గారి మనిషి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారి అడ్వకేట్ అంతేందుకు సార్, వాళ్ళ చెల్లెల్ని కూడా చంద్రబాబు నాయుడు మనిషి అన్నారు కదా. మరి ఇలాంటి పార్టీతో మనం యుద్ధం చేస్తున్నప్పుడు మా ఎమ్మెల్యేలు ఎంత పవిత్రంగా ఉండాలి, మా మంత్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి, పార్టీ శ్రేణులు ఎంత జాగ్రత్తగా ఉండాలి, మాలాంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి కృషిని ఎల్లవేళ అంటిపెట్టుకుని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ధర్మం మా మీద ఉంది కదా, చేసిన పనులు చెప్పుకోవాలి కదా. అటువంటి పార్టీ యొక్క విధానాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ దుర్మార్గమైన వైఖరిని ఖండాలుగా ఖండించాలి కదా. అలా ఖండిస్తేనే ప్రభుత్వానికి క్షేమం